నిన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని నేర్చుకున్నాం గదా! ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ ట్రై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ బి ఏబీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్, ఏసీబీ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. మనకేం కనుక్కోమన్నారు? బీసీ ఈక్వల్ టు అండ్ ఏసీ ఈక్వల్ టు ఈ 2 ఫైండ్ ఔట్ చేయమన్నారు మనకి. ద గివెన్ ఏబీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్, ఏసీబీ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. సో మనకేమేమి తెలిసినాయి ఇక్కడ? 30 సెంటీమీటర్‌కి ఆపోజిట్ సైడ్ తెలిసింది. ఇంకా మనం దానికి ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏంటిది? బీసీ. బీసీ ఏంటిది అది? దానికి అడ్జసెంట్ సైడ్. మనం కాబట్టి tan c ని తీసుకుందాం. ఏబీ బై ఏసీ. tan 30 ఈక్వల్ టు ఏంటిది? ఇక్కడ 30 డిగ్రీస్ ఇచ్చిర్రు కాబట్టి tan 30 ఈక్వల్ టు 1/√3. మనం ఇక్కడ దీంట్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/√3 ఈక్వల్ టు ఏబీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్, బీసీ ఈక్వల్ టు మనకు 5√3 వస్తుంది. By using trigonometric ratios in ABC triangle, sin 30 ఈక్వల్ టు మనకి ఇంకేమొచ్చేసింది? బీసీ ఈక్వల్ టు ఏమొచ్చేసింది? 5√3 వచ్చింది. ఇప్పుడు మనం ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. sin 30 ఈక్వల్ టు ఏమవుతుంది? ఏబీ బై ఏసీ. దాన్ని ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏసీ ఈక్వల్ టు మనకు 10 సెంటీమీటర్స్ వస్తుంది. థ్యాంక్ యూ.